హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజైతే ఎవ్వరు చూసినా ఒకటే మాట. పిల్లలైనా పెద్దలైనా పైపడిన వాళ్ళైనా అందరూ మోకాళ్ళ నొప్పులు అంటున్నారు. అందుకోసమని ఈరోజు మంచి రెసిపీ అయితే తెచ్చాను. ఇందులో అయితే రాగి ఉండలైతే చాలా మంచిదండి. హెల్త్ అయితే పీరియడ్స్ వచ్చిన లేడీస్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇదైతే లేడీస్ కోసమే ఈ వీడియో మాత్రం. కావాలంటే జెంట్స్ కూడా ఈ వీడియో చూసి మీ వైఫ్స్కి అయితే ఈ రెసిపీ చేసి పెట్టండి, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడైతే కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఒక కప్పు బెల్లము, ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు చిన్న కప్పు నువ్వులండి. ఇంకా ఒక చిన్న కప్పు నువ్వులైతే చూపించానుగా. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకొని ఆ నువ్వులైతే వేయించుకోవాలి. ఎప్పుడు మా లేడీస్ చేసినవి తింటారా హస్బెండ్స్? మీరు కూడా అప్పుడప్పుడు చేయండి లేడీస్కి. ఇలా నువ్వులైతే కలుపుతూ దోరగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నువ్వులైతే చిటపటలాడుతూ ఉంటాయి. సౌండ్ అయితే వినిపిస్తాయి. అప్పటి వరకైతే ఇలా వేయించుకోవాలి. నువ్వులైతే మంచిగా వేగిపోయాయి, చిటపటలాడుతూ వేగుతున్నాయి. ఇంకా ఇలా వేగేటప్పుడు ఇలా ఇంతవరకు వేయించుకొని ఇంకా మనమైతే ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. ఇంకా ఇక్కడైతే నేనైతే ఒక బౌల్లోకి ఒక ప్లేట్లోకి అయితే పోసేసుకుంటున్నా, ఎందుకంటే చల్లారాలి కాబట్టి. 2 టేబుల్ స్పూన్ల గీ వేసుకోవాలి. గీ వేసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న రాగి పిండి ఉంటుంది కదండి, రాగి పిండికి అయితే వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు అయితే మంచిగా వేపుకోండి. అడుగు పట్టకోకుండా కలుపుతూనే కంటిన్యూస్గా కలుపుతూనే వేయించుకుంటే మంచి వేగుతున్న స్మెల్ వస్తుంది. టేస్ట్ అనేది అప్పుడు సూపర్గా వస్తాయండి. నువ్వులుండలు బాగుంటాయి. రాగి ఉండలు, రాగులు నువ్వులు కలిపి ఉండలు సూపర్గా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ అయితే ఇట్లా కలుపుతూనే వేయించుకోండి. మీకు కావాలనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇంకా నేనైతే మధ్యలో అయితే ఒక టేబుల్ స్పూన్ వేసిన, మొత్తం 3 టేబుల్ స్పూన్స్ అయితే వేసిన నెయ్యి. ఇది కూడా ఈ పిండి ఒక ప్లేట్లోకి తీసుకోండి, అంతలోపు చల్లారిపోతుంది కదా. ఇంకా నెక్స్ట్ అయితే బెల్లం అయితే వేసుకోండి. పెనం అయితే ఒకసారి టిష్యూ పెట్టి తుడుచుకొని, ఇంకా పిండి ఉంటుంది కదా, అది తుడిచేసుకొని ఒక కప్పు బెల్లం వేసుకొని హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకోండి. నేనైతే హాఫ్ కప్ వేసుకున్నా, మీరు కావాలనుకుంటే కొంచెం తక్కువనే వేసుకోండి. ఇంకా ఎందుకంటే తొందరగా బెల్లం ఎక్కువసేపు కాకుండా 5 మినిట్స్లో వస్తుంది. నాకైతే 10 మినిట్స్ పట్టింది బెల్లము థిక్గా రావడానికి. అంటే థిక్గా అంటే మరీ థిక్గా కాదండి, స్టిక్కీగా బంకగా ఉంటే చాలు. ఇట్లా బంకలాగా ఇట్లా 2 వేల మధ్యలో ఇట్లా పట్టుకొని ఇట్లా అంటుంటే తీగలాగా రావాలి. తీగలాగా వస్తే సరిపోతుంది. ఇంకా ఇలా కరుగుతూనే ఉంది. ఇక చూడండి, పూర్తిగా అయితే కరిగిపోయింది. ఇంకా కంటిన్యూస్గా ఒక 5 మినిట్స్ అయితే కాలుపుతుంటే మనకైతే పాకం అయితే వస్తుంది. మీకు కావాలంటే ఫస్ట్గా మనం నువ్వులు వేయించాక నెయ్యి వేసుకున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలనుకుంటే, నేనైతే డ్రై ఫ్రూట్స్ అయితే ఏమీ వేయట్లేదు. ఓన్లీ రాగి పిండితోటి నువ్వులతోటే చేస్తున్నా కాబట్టి ఆ రెండింటి ఫ్లేవర్ తోటే చేద్దామని అనుకున్నాను. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే కాబట్టి ఇవి రెగ్యులర్గా మన ఇంట్లో ఉంటూనే ఉంటాయి. ఈజీగా ఒక 10 నిమిషాలలో చేసుకొని రెసిపీ అండి. మీకు నచ్చితే చేసుకోండి. మీరు చేసినట్లయితే ఎలా ఉంటుంది అని టేస్ట్ అయితే చెప్పండి. ఇంకా ఇప్పుడైతే ముందుగా వేయించుకున్న నువ్వులు వేసుకోండి. ఒక 5 మినిట్స్ కలుపుకున్న తర్వాత రాగి పిండి కూడా వేయించుకున్నది వేసుకొని 2 మంచిగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోండి. ఒక 5 మినిట్స్ సేపు ఇలా కలుపుతూనే సిమ్లోనే పెట్టి కలపాలన్నీ మంచిగా. బెల్లము నువ్వులు అన్నీ కలిసేంత వరకు మంచిగా కలుపుకొని పెనంకి అతుక్కోకుండా ఇలా నీట్గా స్ట్రెచ్చర్ వచ్చినప్పుడు మనకి రాగి ఉండ అయితే మంచిగా వస్తుంది. మీరు కావాలనుకుంటే చేయితో గింత పిండి పట్టుకొని, రాగి వేగుతున్న పిండి పట్టుకొని ఇలా చేయితో ఇట్లా ఉండలాగా వస్తుందా లేదా చూసుకొని
మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. ఉండలాగా వచ్చేస్తదండి. ఇలా చేసుకుంటే ఇంక చూడండి పెనంకి అతుక్కోకుండా వచ్చినప్పుడైతే కరెక్ట్ షేప్ వస్తది. మీరు గుర్తుంచుకోండి. ఇదొక్కటి గుర్తుంచుకుంటే మీకు రాగి ఉండలైతే పర్ఫెక్ట్‌గా వస్తాయి. మీరు చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. గ్యాస్ అయితే ఆఫ్ చేశానండి. ఫ్యాన్ గాలికి ఒక 5 మినిట్స్ పెట్టుకొని రాగి ఉండలైతే ప్రిపేర్ చేసుకోవడమే. నేను రాగి ఉండలే చేశాను. కాకపోతే షేప్ అయితే చేంజ్ చేశాను. మీరు కావాలనుకుంటే ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. పిల్లలకి ఒకేలాగా రొటీన్‌గా ఎందుకు అనేసి ఇలా అయితే డిఫరెంట్‌గా చేశాను. ఫస్ట్ అయితే రాగి ఉండలే చేశాను. కాలుతూనే ఉంది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇంగ ఇలా ఉండలు చేసుకుంటే చాలా బావుంటదండి టేస్ట్ అయితే. ఇంకా ఇలా అయితే మొత్తం ఉండలు చేసుకోండి. నేనైతే బిళ్ళల్లాగా చేస్తున్నాను. పప్పు చెక్కలుంటాయిగా అలా చేశాను. అంటే చెక్కల్లాగా గాదు రౌండ్ షేప్‌లో అయితే చేశాను. మీరు కావాలంటే ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో చేసుకోండి. నాకు ఇలా మంచిగా ఎందుకో ఎప్పుడూ ఉండలే అయితున్నాయి గదా! ఇలా చేసుకుంటే బావుంటదనేసి ఇలా చేశాను. మా పిల్లలకి కూడా ఇష్టంగా తింటారు అనేసి చూపిస్తున్నాను. మా పిల్లలొచ్చాక కూడా సాయంత్రం వీడియో తీసి నా బ్లాగ్‌లో అయితే యాడ్ చేసేస్తాను. ఇంకా మొత్తం అయితే ఇంకో ఇలా అయితే ఫస్ట్ అయితే ఉండలైతే చేసుకున్నాను. ఫస్ట్ ఉండలు చేశాకనే ఇంకా నెక్స్ట్ అయితే ఇలా ప్రెస్ చేస్తే బిస్కెట్ షేప్‌లో వస్తదనేసి ప్రెస్ చేశానండి. అంతే మీకు నచ్చితే ఎలా చేసుకున్నా ఏం లేదు. ఎందుకంటే ఎలా చేసినా తినడమే కాబట్టికి అంతే గదా! నాకైతే ఇలా చేస్తే మంచిగా అనిపించిందని ఇలా చేసిన షేప్‌లో ఏముంది ఎలా అయితే అలా చేసుకోవచ్చు అంతే గదా! మనం హెల్తీగా తినాలనుకుంటే సరిపోతది. ఇంకా నేనెలా ఉందో తిని చెప్తాను టేస్ట్ అయితే. ఈ వీడియోలో అయితే నేనే చెప్తాను తిని ఎలా ఉంది ఏంటి అనేసి. మీరు గూడా చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోలు ఇంకా ముందు ముందు వస్తూ ఉంటాయి. చూస్తూనే ఉండండి. మన షేప్స్ అయితే ఇంకా రెడీ అయిపోయినాయి. ఇగ చూడండి భలే ఇప్పుడైతే నేనైతే టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందనేది. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ తిని వాయిస్ ఓవర్ ఇస్తున్నా కాబట్టికి చూస్తుంటేనే మీకు కూడా తినాలనిపిస్తుందా? అయితే మీరు కూడా చేసుకోండి. ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా! మళ్ళీ ఒక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. వీడియో పెట్టినప్పుడల్లా నోటిఫికేషన్ వస్తది.